హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనం టీజీ పాలిసీ 2024 అడ్మిషన్ ద్వారా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్లో అడ్మిషన్ పొందాలంటే మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, మనకి ఈ ఇయర్ ఎంత ర్యాంకు లోపు వచ్చింటే మనకి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్లో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది అనే ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయబోతున్నాం క్లియర్గా. అండ్ మనము ఈచ్ అండ్ ఎవరీ బ్రాంచ్ వైజ్గా కేటగిరీ వైజ్గా కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఈ ఇన్ఫర్మేషన్ చూడడం కోసం మనం tgpolicy.nic.in వెబ్సైట్లో ఉన్న టీఎస్ పాలిసీ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అనే లింక్ను మనం విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ను విజిట్ చేయగానే క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక ఎక్సెల్ షీటు ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన ఎక్సెల్ షీట్లో చాలా హెవీ డేటా ఉంటుంది. చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కేటగిరీ వైజ్, మనకి కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ కూడా ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్లో అడ్మిషన్ డీటెయిల్స్ వస్తాయి. సో ఆ అడ్మిషన్ డీటెయిల్స్ ప్రకారం మన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఎలా ఉన్నాయి అనేది మనం విశ్లేషించుదాం. సో ఈ ఇన్ఫర్మేషన్ కోసం మనము యాక్చువల్లీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూడాలంటే మనకి ముందుగా మనము ఇక్కడ ఉన్న కేటగిరీ వైజ్ చూసుకుంటూ వెళ్దాం. ఓకే, ఈ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజ్ గద్వాల్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి కంప్యూటర్ సైన్స్లో ఓసీ గర్ల్స్కి సీట్ రావాలంటే మనకి ఓకే ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఇది కోయిడ్ పాలిటెక్నిక్. సో కోయిడ్ పాలిటెక్నిక్ కాబట్టి ఇక్కడ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఇద్దరు జాయిన్ అవుతారు. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇందాక ఒక వీడియో చేశాను, దాంట్లో గర్ల్స్ సంబంధించిన కేటగిరీ ఎక్స్ప్లెనేషన్ చేశాను కాబట్టి అక్కడ హైడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు అన్హైడ్ చేయడం ద్వారా ఓసీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చాయి మనకి ఇక్కడ. కంప్యూటర్ సైన్స్లో మనకి ఓసీ బాయ్స్కి వచ్చి 4664 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అదే గర్ల్స్కి అయితే 8022 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. మరి బీసీఏ బాయ్స్కి వచ్చి 9540 ర్యాంక్ అనేది రావాల్సి ఉంటుంది. బీసీఏ గర్ల్స్కి వచ్చి 12000 ర్యాంక్ అనేది ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. బీసీబీ బాయ్స్కి వచ్చి 6772 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ గర్ల్స్కి వచ్చి 11200 కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ బాయ్స్కి వచ్చి 53983 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కట్ ఆఫ్గా ఉంది. అలాగే మనకి బీసీడీ బాయ్స్కి మనం చూస్తే 6209 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ గర్ల్స్కి వచ్చి మనకి 8022 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీఈ బాయ్స్కి వచ్చి మనకి 9072 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండగా బీసీఈ గర్ల్స్కి అయితే మనకి 57,666 అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీఈకి వచ్చి 57,666 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. 57066 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 15,473 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. అలాగే ఎస్సీ గర్ల్స్కి వచ్చి మనకి 19,273 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి మనకి 21,805 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. అలాగే ఎస్టీ గర్ల్స్కి మనకి 21,805 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి జనరల్ కేటగిరీలో వచ్చి 14,306 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి గర్ల్స్కి వచ్చి 26,346 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఈ పర్టికులర్ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి వచ్చి మనకి 5,080 అనేది ట్యూషన్ ఫీగా పే చేయాల్సి ఉంటుంది. మనకి ఇదే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గద్వాల్లో మనకి జీడీడబ్ల్యూ అనేది మనము పాలిసెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జీడీడబ్ల్యూ అనేది ఇన్స్టిట్యూట్ కోడ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ జీడీడబ్ల్యూ అనే గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్లో మనకి ఈసీఈ బ్రాంచ్లో మనకి సీట్ రావాలంటే ఓసీ బాయ్స్కి వచ్చి 11,309 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉంది. అలాగే మన బీసీఏ బాయ్స్కి వచ్చి 16,450 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీఏ గర్ల్స్కి వచ్చి మనకి 23,614 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్కి వచ్చి మనకి 15,239 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ గర్ల్స్కి వచ్చి మనకి 16,726 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ గర్ల్స్కి వచ్చి మనకి చూడొచ్చు 11,309 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా సేమ్గా ఉంది. బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 15,859 ర్యాంక్ అనేది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఈ బాయ్స్కి కూడా సేమ్, గర్ల్స్ అండ్ బాయ్స్కి ఇద్దరికి కూడా 41,017 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. మనకి బీసీఈ అయిపోయిన తర్వాత ఎస్సీ కేటగిరీకి చూసుకుంటే ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 27,042 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ గర్ల్స్కి వచ్చి 29,645 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. అలాగే ఎస్టీ బాయ్స్కి వచ్చి 43,624 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్స్కి వచ్చి మనకి 50,217 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి జనరల్ కేటగిరీలో 68,336 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండగా ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి మనకి 68,336 ర్యాంక్ అనే కట్ ఆఫ్గా ఉంది. ఈ పర్టికులర్ కోర్స్ కూడా మనకి 5,080 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ ఫీజు అనేది మనం ఎస్బిటిఈటి బోర్డుకు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎస్బిటిఈటి బోర్డు అనేది తెలంగాణలో ఉంది, ఎస్బిటిఈటి తెలంగాణలో ఉంది, అలాగే ఎస్బిటిఈటి అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. మనకైతే ఇప్పుడు మనం తీసుకుంటున్న పాలిటెక్నిక్ అడ్మిషన్స్ వచ్చి ఎస్బిటిఈటి తెలంగాణకి చెందిన అఫిలియేటెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్ అనమాట. ఓకే, ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్లో మనకి ఇలాంటి సమాచారం మనము చూసుకోవచ్చు. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్గా ఉన్నాయి. ఈ గద్వాల్ పాలిటెక్నిక్ కాలేజీలో మనకి అడ్మిషన్ రావాలంటే ఈ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి.
మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా పాలిటెక్నిక్ కాలేజ్కి సంబంధించిన వివిధ బ్రాంచెస్కి సంబంధించిన వివిధ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూసుకొని మీరు మీ పాలిటెక్నిక్ కాలేజ్ అడ్మిషన్కి సంబంధించిన ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంది కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పొందవచ్చు. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వివిధ రకాల జాబ్ నోటిఫికేషన్స్ ఎలా అప్లై చేయాలి, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ మీకు అందరికీ కూడా బెనిఫిట్ అవుతుందని నేను తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.